హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను టెర్రస్ గార్డెన్ క్లీన్ చేయకముందు చాలా వీడియోలు అయితే తీసానండి. అయ్యాని నేను ఇంకా పోస్ట్ అయితే చెయ్యలేదు. అందుకే ఈరోజు నేను కొంచెం ఖాళీ టైం దొరికింది కాబట్టి ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేసి నేనైతే ఈ వీడియోనైతే పోస్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను అప్పుడు నాకు చాలా వరకు కూరగాయలు అయితే కాసాయండి. అంటే మనకు వంకాయలు, దొండకాయలు, అలాగే ఆకుకూరలు, ఇంకా వచ్చేసి గోంగూర, ఇలా మనకు బీరకాయ, చాలా వరకు అసలు చాలా కూరగాయలు అయితే బాగానే కాసినాయండి. చూడొచ్చు ఇక్కడ నేను చాలా వరకు కూరగాయలు అయితే కోస్తున్నా. ఇక్కడ వచ్చేసి నేను వంకాయలు అయితే కోస్తున్నా. ఫస్ట్ నేను చాలా బాగా కాసినాయండి. ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి. నేనైతే ఎటువంటి మందులైతే వాడలేదు. ఆర్గానిక్ కూరగాయలు అయితే పండించాను. చాలామంది చూసి షాక్ అయ్యారండి. అలాగే మా అమ్మ కూడా, ఏంటమ్మా నువ్వు చిన్న చిన్న డబ్బాలో పెట్టి నువ్వు కూరగాయల చెట్లు పెట్టావా, కూరగాయలు కాస్తున్నాయా అనేసి చాలా షాక్ అవుతుందండి. అసలు నమ్మలేకపోతుంది. అమ్మ నువ్వు ఒకసారి వచ్చి చూసిపో అమ్మ, నేను ఎలా పండిస్తున్నానో నువ్వు కూడా చూద్దురా అంటే, వస్తాలే అమ్మ ఇప్పుడు రాను, సమ్మర్లో వస్తాను అనేసి అంటుంది. కాకపోతే అమ్మ చాలా షాక్ అవుతుందండి. అసలు చిన్న చిన్న డబ్బాలో కూరగాయలు ఎలా వస్తుంది అనేసి. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి. నాకైతే దొండకాయలు బాగానే కాసినాయి. అలాగే వంకాయలు అయితే వంకాయ తోటనే అనుకోవాలి ఇది. చాలా అంటే చెట్లు, వంకాయల చెట్లు ప్రతి ఒక్క చెట్టు అయితే పెట్టాను నేను. ఒక్కటి కూడా వచ్చిన ప్రతి నారు అయితే పెట్టానండి. అందుకే వంకాయలు కూడా కోసినప్పుడు కల్లా 2 కేజీలు 3 కేజీలు అలా వెళ్ళేవి నాకు. చూడండి ఇక్కడ బీరకాయ కూడా కోసాను. వంకాయలు కూడా పెద్ద వంకాయలు, గుత్తి వంకాయలు, అలాగే అన్నీ ప్రతి ఒక్కటిగా మన దగ్గర టెర్రస్ గార్డెన్ ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి అయితే కోసానండి. చూడొచ్చు ఇక్కడ మీరు. నేను ఈవినింగ్ టైంలో వచ్చి కోస్తున్నాను కాబట్టి వీడియో నాకు తీసేటోళ్ళు కూడా ఎవరు లేరండి. నేను ఫోన్ ఎక్కడో ఆ చైర్ మీద పెట్టేసి నేను ఇలా వీడియో అయితే తీశాను. చూశారు కదా, ఇవి దొండకాయలండి. దొండకాయలు అయితే కోస్తున్నా ఇప్పుడు నేను. దొండకాయలు కూడా బాగానే వెళ్ళాయండి. మా వర్కర్ మొన్న టెర్రస్ గార్డెన్ క్లీన్ చేసినప్పుడు ఏం చేసిండంటే, అరే జాగ్రత్త జాగ్రత్త అని చెప్తూనే ఉన్నానండి, కింద నుంచి కట్ చేసి పడేసిండండి. ఇప్పుడు నాకు దొండకాయలు అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఏం చెయ్యాలో ఏంటో, మళ్ళీ ఎప్పుడు ఎగురొస్తుందో, మళ్ళీ ఎప్పుడు దొండకాయలు కాస్తాయో నాకైతే చాలా బాధగానే అనిపిస్తుంది. ఎందుకంటే వారానికి కేజీ దొండకాయలు వెళ్ళేయండి. అసలు చూడండి, తీగ చూడ్డానికి చిన్న తీగ మాత్రమే, కానీ బాగానే కాసినాయండి దొండకాయలు. ఇప్పుడు నేను గోంగూర ఆకులు అయితే కోసుకుంటున్నా. గోంగూర ఆకులు కూడా చాలానే అసలు పప్పులు వేసుకున్నాను, అలాగే పచ్చడి చేసుకున్నాను, అలాగే నిల్వ పచ్చడి పెట్టాను. అన్ని రకాలుగా అయితే పెట్టానండి. కానీ టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఎందుకంటే ఎటువంటి మందు లేకుండా పండించిన ఆర్గానిక్ కూరగాయలు కాబట్టి టేస్ట్ కూడా అలాగే ఉందండి. చూడండి అసలు ఒక 100 రూపాయల ట్రబ్బులో అయితే పెట్టాను. ఎట్లా వచ్చిందండి, బాగా నా హైటే ఎదిగిందండి గోంగూర చెట్టు అయితే. అయితే మొన్న క్లీన్ చేసినప్పుడు అయితే మొత్తం మనకు పైన పూలు వచ్చేసినాయండి. అయ్యని నేను కట్ చేసి పక్కన పెట్టాను. మళ్ళీ ఒకరోజు అంతా క్లీన్ చేసి పెట్టాలి అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, తీసుకొచ్చిన ప్లేటు నిండిపోయిందండి. అందుకే నేను చున్నీలో అయితే ఇవి గోంగూర ఆకులు అయితే పెట్టానండి. ఇవేనండి నేను హార్వెస్ట్ చేసిన కూరగాయలు, ఆర్గానిక్ కూరగాయలు. చూశారు కదా, చాలా అంటే చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. మరి నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.